హాయ్ నేను సతీష్. నామినేషన్లు అయిపోయిన తర్వాత మిడ్ నైట్ టాక్స్‌లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. వాటి గురించి చెబుతూ నా ఒపీనియన్ ఏంటి కూడా చెప్పేస్తా. అట్లాగే ఇప్పటికే జర్నలిస్ట్ సదస్సులో ఇవాళ జరగబోయే టాస్క్‌లేంటి, సీక్రెట్ టాస్క్ ఏంటి, కెప్టెన్సీ కంటెండర్స్‌లో ఎవరెవరు ఏ రేస్‌లో ఎట్లా పోటీ పడబోతున్నారు అన్నీ ఫుల్ డీటెయిల్‌గా ఆ వీడియో అనలైజ్ చేసి పెట్టా. ఆ వీడియో కూడా మిస్ కాకండి. ఈ వీడియో చూసే ముందు ఏ కంటెస్టెంట్ ఆట ఎట్లా ఉంది నామినేషన్ అనేది కూడా ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బౌల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా జర్నలిస్ట్ అయితే లక్ష సబ్స్క్రైబర్స్ అయితారేమో చూద్దాం. నాకెందుకో గాని న్యూస్ బౌల్‌కి 5,00,000 పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అట్లాగే ఇంకో మన ఎడ్యుకేషన్ ఛానెల్ ఒకటి ఉంటుంది. దానికి గాని వీటన్నిటికి కూడా వచ్చినా నేనెప్పుడు కూడా ఆ యూట్యూబ్ నుంచి ప్లే బటన్స్ అవి వస్తాయి గదా! సిల్వర్ బటన్స్ ఇవన్నీను. ఎప్పుడు పెద్ద పట్టించుకోలే. ఇంతవరకు పట్టించుకోలే. ఎందుకో ఫస్ట్ టైమ్ జర్నలిస్ట్ సర్వీస్‌కి అది అప్లై తీసుకుందామా, చూద్దాం అన్నట్టుంది. మరి చూద్దాం అది ఎంతవరకు రీచ్ అవుద్ది ఏందో. సరే ఇక దివ్య అయితే నామినేషన్స్ తర్వాత క్లారిటీ ఇస్తా ఉంది. ఎవరికి కెమెరాలకి ఇచ్చుకుంటూ, ఆడియన్స్‌కి చెప్పుకుంటూ తన గేమ్ అయితే తను ఆడుతా ఉంది. తనూజ ఎప్పుడు ఏడుస్తుంది అంటూ తనూజ మీద ఈవిడ ఏడుపు మొదలుపెట్టింది. ఆవిడ ప్రతిదానికి ఏడుస్తుంది, నాకు ఏడుస్తుంది అని చెబుతా ఉంది అని. ఎందుకంటే తనూజే సపోర్ట్ కోరుతుంది. దొరక్కపోతే సింపతి అయినా కోరుతుంది. ఆట అయిపోగానే అలుగుతుంది. అలగ్గానే మళ్ళీ ఏడుపు మొదలెడుతుంది. అట్లాంటి ఆవిడ నా మీద ఎలిగేషన్స్ చేయడం ఏంటి? నేను ఏడుస్తాను అనడం ఏంటి? నాకు ప్రతి దానికి ఆన్సర్ ఉంది. ఆవిడ నా మీద చాలా ఎలిగేషన్స్ చేసింది. బర్నీ గేమ్ మొత్తం నేనే ఆడుతున్నట్టు, నా వల్లే బర్నీ గేమ్ పాడైపోయినట్టు, అందుకే బర్నీ గారేమో రాగానే నన్ను ఇగ్నోర్ చేసి, అవాయిడ్ చేసి, దూరం పెట్టినట్టుగా ఇలా రకరకాలుగా చెప్పింది. అన్నింటికి ఆన్సర్ ఉంది. సరే భరణి విషయంలో నేను దూరుతాను అంటుంది కదా! ఒక అర్ధగంట పైగా చెప్పినట్టుంది కెమెరాలకి. భరణి విషయంలో సరే ఆ మాట కూడా అనింది కాబట్టి వచ్చే వారం నామినేషన్‌లో ఖచ్చితంగా ఉంటుంది. ఈ వారం నేను కెప్టెన్ గనక నామినేషన్‌లోకి నాకు చేసేదానికి ఛాన్స్ లేదు గనక ఆగింది. వచ్చే వారం ఖచ్చితంగా నాకు చేస్తది. అప్పుడు నేను కూడా ఇచ్చుకుంటా. తాడేపేడో తేల్చుకుంటా. నేను కూడా గట్టిగా మాట్లాడుతా అంటుంది. మరి మీకేమనిపించింది ఓవరాల్‌గా వీళ్ళిద్దరి ఇష్యూలో? నేనేమంటానంటే తనూజ తక్కువ కాదు, దివ్య తక్కువ కాదు, భరణి అంతకంటే తక్కువ కాదు. ముగ్గురు కూడా గేమ్ ఆడడానికి వచ్చాం. ఆడియన్స్ మనసులు గెలుచుకోవాలంటే అందరితో కలిపి ఈక్వల్‌గా ఫైటింగులు చేసుకుంటూ, అందరితో ఈక్వల్‌గా పోటీ పడుతూ, అందరిని ఈక్వల్‌గా చూసుకుంటూ టైటిల్ మీద కాన్సంట్రేషన్ పెట్టాలి. వీళ్ళ ముగ్గురు ఎంతసేపు నువ్వు దగ్గర, నువ్వు దగ్గర, నువ్వు బాండు, నువ్వు బాండు, మనిద్దరం అనుకుని జెండు బొంగలు అయిపోయారు ముగ్గురు కూడా చూస్తే ఆడియన్స్‌కి కూడా. వీళ్ళ ఫోకస్ అంతా ఎంతసేపు భరణి చుట్టే, బాండు చుట్టే తిరుగుతుంది తప్ప టైటిల్ చుట్టూ పోవట్ల. సరే ఇక భరణి ఎమ్మెల్యేతో అంటాడు. ఎందుకు వాళ్ళిద్దరు అలా కొట్టుకుంటున్నారు? ఎందుకు వాళ్ళకి పడట్లేదు అర్థం కావట్లే. మరీ ఇంత పెంటుకుంటారు నెగెటివ్ డైమెన్షన్ నాకు అర్థం కావట్లే. మొత్తం సూత్రధారి, పాత్రధారి అంతా ఈయనే కదా! మళ్ళీ ఈయనకి అర్థం కావట్లేదంట. అతనికి ఎట్లా ఉందంటే ఇటు జెండు బాంబును, అటు శాస్త్రి బాంబును పెట్టుకున్నట్టుంది. భరణి బాండ్స్ తప్పేం లేదులే. ఆయన చేసుకున్నదేలే. ఆ! కప్పను కరవనీయకుండా, పాముని విడవనీయకుండా సేఫ్ గేమ్ ఆడి, ఆడి, ఆడి ఔట్ అయిపోయాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ అదే కొనసాగిస్తా. మళ్ళీ నాకు అర్థం కావట్లేదు అంటాడు. కరాఖండిగా ఫటాఫట్మని చెప్పాలి. అస్సలు మీరు ఇలా ఎందుకు కొట్లాడుతున్నారని చెప్పలేడు. అదే మొహమాట ఆయనకెందుకు. ఈ ఎమ్మెల్యేలు కూడా అంటాడు. ఊరికన్నా అంటే ఇండైరెక్ట్ చెప్తుండే. ఊరికన్నా పదే వరకొస్తే ఇంకా ఓపెన్ అవ్వకుండా ఉంటారా ఏంటి? నువ్వంటూ ఓపెన్ అవ్వవు. ఇంకా ఓపెన్ అవ్వరా? ఇంకా మాస్క్ ఏసుకొని ఉంటారా? లేక సెటైరికల్‌గా కొద్దిగా అదొక స్టైల్‌లో చెప్పాడనమాట. నీకు తెలిసిందంతా చేసిందంతా చేసి నువ్వు మళ్ళీ ఏమి తెలియనట్టుగా అడుగుతారు వాళ్ళలాగా. అంటే నువ్వే ఇంక మాస్క్ ఏసుకున్నాక ఇంకా అందరూ ఏసుకుంటారా? ఇంక ఓపెన్ అయిపోతారులే అని లెక్క. అయితే ఇక ఎమ్మెన్యేల్ అయితే కంప్లీట్‌గా సరెండర్ అయిపోయాడు తనుజకి అని చెప్పాలి. ఎందుకంటే నామినేషన్ అయిపోయిన తర్వాత వచ్చి గొడవ అయితది కదా! ఆ గొడవ అయిపోయిన తర్వాత ఇంకొక ట్విస్ట్ ఇక్కడేంటంటే తనుజకి ఏంటో మరి ఏం మంత్రం ఏస్తదో, ఏం చిత్ర విచిత్రాలు జరుగుతాయి గానీ, ఆమెతో ఎవరికి గొడవైనా, ఎవరు ఆమెతో గొడవ పడినా తర్వాత రాయబారం కోసం ఎవరో ఒకరొస్తారు. ఫస్ట్‌లో భరణి వచ్చి అరే రాము, ఒరేయ్ ఇమ్ము, అరే ఇంకొక ఎవరో కుర్రోడిని పిలిచి, మీరంటే చాలా ఇష్టం తనూజకి. అబ్బబ్బే! మిమ్మల్ని ఒక అన్నదమ్ముల లెక్క చూస్తా. అట్లా ఇట్లా ఎలివేషన్ ఇచ్చేవాడు. రాయబారం చేసేవాడు. ఇష్యూ సార్ట్ ఔట్ చేసాడు. భరణి కొద్దిగా గ్యాప్ వచ్చిన తర్వాత కళ్యాణ్ చేసేవాడు. కళ్యాణ్‌కి గ్యాప్ వస్తే ఇమ్మాన్యుయల్ చేసేది. ఇమ్మాన్యుల్‌కి గ్యాప్ వస్తే డాడీ తర్వాత మ్యాడీ చేసేది. ఇట్లా డాడీ, మ్యాడీ ఇద్దరు కాకపోతే రీతు చేసేది. ఈవిడ జర్నీ మొత్తం ఎవరో ఒకరు సపోర్టింగ్ ఆర్టిస్ట్ లాగా ఉండాల్సిందే. ఎవరో ఒకరు క్లియర్ చేసేవాళ్ళు కదా! ఇప్పుడు ఆ పాత్రలోకి ఎవరొచ్చారంటే, డాడీకి దూరం వచ్చింది. మ్యాడీ బయటకొచ్చింది గనుక ఇప్పుడు డీమన్ పవన్ వచ్చాడు ఆ ప్లేస్‌లోకి. వచ్చేసి ఇమ్మాన్యుయల్ దగ్గరికొచ్చేసి, "అన్నా నేను చెప్పేది కాస్త వినన్నా" మధ్యవర్తిత్వం ఆయన చేస్తాడు. ఏమంటాడంటే, "తనూజ నిన్ను ఫ్రెండ్‌గానే చూస్తుందన్నా. కాకపోతే అండర్‌స్టాండింగ్ చేసుకోవడంలో మిస్‌అండర్‌స్టాండింగ్ వస్తుందన్నా. అందుకే మీ ఇద్దరి మధ్య ఇది జరుగుతుందన్నా. తను నిన్ను ఫ్రెండ్ అనుకుంటుంది కాబట్టి చిన్నదానికి ఫీల్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకో. నీకు ఇందాకే చెబుదామనుకున్నాను" అని జెప్పేసి, "ఓకేనన్నా నేనొచ్చిన పని అయిపోయిందన్నా. నేను చెప్పాల్సింది చెప్పేసానన్నా" అనుకుని వెళ్ళిపోతాడు. వీళ్ళ అండర్‌స్టాండింగ్‌ల గురించి ఆయన చెబుతా ఉన్నాడు. వాళ్ళ అండర్‌స్టాండింగ్ ఇంకెంత వరకు వచ్చిందంటే 'రీతూ చౌదరి' అండ్
డీమోన్ పవన్ మళ్ళీ రచ్చ, బీభత్సమైన రచ్చ. ఆ రచ్చ గురించి మరొక స్పెషల్ వీడియోలో మాట్లాడే దాంతో పాటు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఈ కాన్వర్జేషన్లో దీంట్లో చెప్పుకుంటూ పోదాం. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సరే, ఇదంతా చెప్పిన తర్వాత ఇక ఎమ్మెన్యేల అమ్మయ్య దీనికోసం ఎదురు చూస్తాను, ఎలాంటి రాయబారం ఎప్పుడు వస్తుందని అనే మాదిరిగా ఉండే అటు ఇటు చూశాడు. ఒంటరిగా తనుజ ఉంటే చక్కనే రెక్కలు కట్టుకొని వాలిపోయాడు. ఇంకా ఆ ముచ్చట ఈ ముచ్చట మెల్లిగా మొదలుపెట్టి కంప్లీట్ సరెండరే. ఇంకా నో డౌట్ ఇద్దరు సారీలు చెప్పేసుకున్నారు. కాసేపు అయ్యాక ఇక తనుజ అంటది, ఇమ్మో ఈ హౌస్లో ఎవరిని నమ్మకో, నమ్మితే నన్ను నమ్ము, లేదంటే మానే, ఓకేనా, అంతే ఆవిడ చెప్పేసింది. ఇదే డైలాగ్ భరణి ఈమెకి వచ్చినప్పుడు చెప్పాడు, తనుజ నువ్వు ఎవరిని నమ్మకి హౌస్ అయితే నన్ను నమ్మని. అదే మాట ఇప్పుడు ఇమ్మకి చెప్పింది, అయితే నువ్వు నన్ను నమ్ము, లేదంటే మానే అని మాదిరిగా. అలాగే చెబుతూ సుమ్ము మీద ఎక్కడైనా సానుభూతి ప్రదర్శించింది. పాపం సుమ్ము ఒంటరిగా నిలబడ్డాడు బొమ్మను పట్టుకొని, రోడ్డు పక్కన అనాథలా నిలబడిపోయాడు, నేనే తీసుకొచ్చాను అని మాదిరిగా ఆ బొమ్మ గురించి, ఆ సుమ్ము గేమ్ గురించి చెబుతూ ఉంటే ఈ మధ్య ఇక్కడ మా మమ్మీ కూడా ఒంటరి అయిపోయింది, కానీ నేను కళ్యాణ్కి మాట ఇచ్చాను అంటే తనుజ్ అవును, ఆమె చాలా బ్రాడ్గా అనే విషయంలో ఉంటుంది. రియల్లీ నీ లక్ అంటే అది మాత్రం వాస్తవం. ఇప్పుడు సంజన ఇమాన్యుల్ ఒక తల్లి కొడుకులకు ఒక బాండ్, ఎమోషనల్గా ఏదైనా బాధ పెయిన్ షేర్ చేసుకుంటే ఎట్లా ఎట్లా తప్ప కొద్దిగా అడ్వైజ్ చేసుకునేటట్టు ఒక ఫ్రెండ్లీ బాండ్ అని కూడా చెప్పొచ్చు. కానీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని నీ కోసం నేను ఆడేస్తా, నా కోసం నేను ఆడేస్తా, ప్రాణాలు ఇచ్చేస్తే ఇంత లేదు ఎప్పుడున్నా. ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న బొమ్మల టాస్క్లో కూడా చూసాం. ఆవిడ చాలా బాధపడింది తను సంజన, నాకెవ్వరూ పట్టించుకోలే, 7గురిని అడిగానని చెప్పి. అట్లాగే ఇవాళ కంటెంటర్స్ టాస్క్లో కూడా 3 టీంలు అయితే కానీ ఎవరు కూడా ఆవిడని పట్టించుకోలే. అయితే ఇక్కడ చెప్పినట్టుగా ఆవిడ కూడా చాలా బాధపడింది. అవును నిజంగా మొన్న కూడా ఏడ్చింది, మరి కొంతకాలం నీతో ఉండాలని ఉంది, వెళ్ళిపోతాను అనిపించింది. మొన్న బాటం 2లోకి వచ్చింది కదా ఇద్దరు ఉండేసరికి, అప్పుడైతే ఆవిడ బాధపడిందంటే ఆ మాధురి తనుజ కూడా అదే మాట్లాడుకున్నారు. నిజమే, మేము కూడా ఇప్పుడు అనుకున్నాం, చాలా బాధపడుతుంది ఆవిడ, వెళ్ళిపోతానేమో లెక్క. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ టార్గెట్ ఏంటి, సంజనకి హౌస్లోకి వచ్చినప్పుడు 10 వారాలు ఉండాలని. ఆ 10వ వారం ఉంటే కొంత అమ్మయ్య వచ్చిన మొట్టమొదటి టార్గెట్ రీచ్ అయిపోయాను, తర్వాత ఫ్యామిలీ వీక్, ఇప్పుడు తర్వాత ఏమో టాప్ 5 అని లెక్క ఆశలు పెట్టుకుంటుంది ఆవిడ. ఖచ్చితంగా ఎవరు పట్టించుకోకపోతే బాధపడతారు కదా. అట్లాగే తనూజ్ ఇక్కడ అంటుంది, నిన్న అందరూ నన్ను కలిసి టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది కదా ఇమ్మో నామినేషన్లో అంటే, నామినేషన్లో కూడా అలాగే అనిపిస్తుంది అంటాడు ఆయన. ఒకవేళ ఫస్ట్ రౌండ్లోనే సుమన్తో పాటు ఈవిడ వచ్చినప్పుడే సెల్ఫ్ నామినేషన్ కోసం ఈవిడ అగ్రి అయిపోయిండు, పక్కకి వెళ్ళిపోతే నామినేషన్ అయిపోతే ఇంకిన్ని పంచాయతీలు ఉండేవి కాదు. ఒకసారి సేవ్ అవ్వడం వల్ల ఇంకొకరు రావడం, ఏదో పాయింట్ రావడం, మళ్ళీ చెప్పడం, మళ్ళీ పాయింట్ చెప్పడం, అట్లా ఎక్కువగా ఆవిడకైతే అయ్యింది. అది ఓవరాల్గా ఏంటంటే ఇమాన్యుల్కి సంబంధించి కూడా కనీసం ప్రోమోలో కూడా మంచి డైలాగ్ పడినా వేయలే. ఎందుకో మరి, ఎందుకు వేయలేదు చెప్పండి. నేనైతే ఖచ్చితంగా బెడ్ టాస్క్లో చీర కట్టుకుని పెళ్లి కూతురులో కూర్చోను, నువ్వేం ఎఫర్ట్స్ పెట్టావు, కనీసం పెట్టలేదు అన్నాడు కదా, అది ఖచ్చితంగా ప్రోమో డైలాగే, వాడాల్సిన డైలాగే నేనంట. మీరు కూడా ఎస్ అవును సార్ అది మంచి డైలాగే కదా అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, క్యూరియాసిటీ. ఒకసారి నవ్వుకున్నాం కూడా అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్లో కూడా చక్కగా. ఎందుకంటే ఆ మాట కూడా అన్నాడు ఆ రోజు బెడ్ టాస్క్లో కూర్చున్నప్పుడు, అమ్మాయిలందరూ ఫీమేల్ కంటెస్టెంట్స్ ఒకవైపు, మేల్ కంటెస్టెంట్స్ ఇంకో వైపు కూర్చున్నప్పుడు అట్లాగే మాట్లాడుకో, మొదలు పెట్టండి ఇంకేమి పెళ్లికి ఎందుకు వచ్చి కూర్చున్నారని. సో అదే నేపథ్యంలో అని ఉంటుంది. బట్ ఏది ఏమైనా సరే ఆ మాట అంటే బాగుండేది. ప్రోమో వచ్చేటప్పుడు ఏ అబ్బాయి ఇలా ఎందుకన్నాడు అబ్బా, ఎవరన్నా సరే ఎవరిని ఉద్దేశించి అయినా సరే ఆ మాట బాగుండేది. బట్ ఎందుకు అంత మంచి డైలాగ్ కూడా మిస్ చేసేసారు. కొంపదీసి ఆపరేషన్ నిమ్మగానే మొదలు పెట్టారంటే, ఎట్నే పెడతారులేండి. సరే, ఇక నెక్స్ట్ వన్ ఏంటి, తనుజ ఇమ్మో ఎందుకు నువ్వు కెప్టెన్సీ టాస్క్లో నాకు సపోర్ట్ చేయలేదు, మళ్ళీ మొదలెట్టిందండి. నాకు సపోర్ట్ అక్కర్లేదు, నేను సోలో, నేను ఇండివిజువల్, నేను ఇండిపెండెంట్, నాకు ఎవ్వరు అక్కర్లేదు అంటది. అంటే ఇవిడ కావాలి, కాకపోతే మాటల్లో కాదు చేతల్లో కూడా చేసి చూపించండి అనేది ఆవిడ ఇంటెన్షన్. నిన్నటి వరకు ఉప్పు నిప్పులాగా ఉండి దూరంగా ఎడమొహం పెడమొహం వేసుకుని ఉండి మళ్ళీ ఎలా సపోర్ట్ చేస్తారు. నిన్నటి వరకు ఆయన అప్పుడు ఇక వారం నుంచో 10 రోజుల నుంచి ఎవరెవరు దివ్య అడుగుతుందంట, నాకు చేయి నాకు చేయి నాకు చేయి, నాకు సపోర్ట్ చేయి నాకు సపోర్ట్ చేయి, నాకు కెప్టెన్సీ సపోర్ట్ చేయి అని. మరి అలాంటప్పుడు అడ్డే చేస్తారు ఇక. పైగా తనుజకి ఇతనికి గ్యాప్ వచ్చింది కదా, మరి ఎట్లా చేస్తాడు. మళ్ళీ వద్దంటది, మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ వద్దంటది, మళ్ళీ అడుగుతుంది. ఆయన అదే చెప్తాడు, వారం నుంచి ఆవిడ అడిగింది అందుకే చేశాను. మళ్ళీ ఇక్కడ ఈ తనుజ అంటది, ఇమాన్యుల్ నాకు ఈ హౌస్లో నువ్వు, రీతు, డీమోను, రాము ఉన్నారనుకుంటాను, అందుకే మీరు నా కోసమే ఉంటారని అనుకుంటాను, అందుకే ప్రత్యేకంగా వచ్చి సపోర్ట్ చేయమని అడగను నేను. అర్థమైంది కదా. ఆవిడ చెప్పాల్సిన మెసేజ్ ఆవిడ చెప్పేసింది. ఆడియన్స్‌కి, అభిమానులు ఇంక అర్థం చేసుకోవచ్చు. ఆవిడ అడగదు. నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా రాయబారాలైనా, గొడవలైనా సరే ఆవిడ ఇనిషియేట్ తీసుకోవక్కర్లే. ఆవిడ తరపున ఇంకొకరు తీసుకోవాలి. ఎవరు తీసుకోకపోతే వీకెండ్ నాగార్జున గురించి ఆయనే తీసుకుంటారు. అంతే సింపుల్. మీకు గుర్తుందా స్టార్టింగ్‌లో రీతు చౌదరికి ఈవిడకి గొడవలైతే ఆయనే వచ్చి కలిపారు. మీరెందుకమ్మా అర్థం చేసుకోవాలమ్మా, అదమ్మా ఇదమ్మా అని. వీళ్ళిద్దరు బాండ్ ఫ్రెండ్‌షిప్ లాస్ట్ వరకు వచ్చింది ఇంతవరకు ఈ సీజన్‌లో. అట్లాగే ఇక్కడ కూడా ఆ రీతు, డీమోను, రాము, ఎమ్ము ఉన్నారనుకుంటదంట. వాళ్ళే అర్థం చేసుకొని వచ్చి మళ్ళీ ఆవిడకి సపోర్ట్ చేయాలంట. ఆవిడ అడగదంట అది. ఇంకో ఇంకోటేంటంటే ఇమ్మాన్యుల్ అంటాడు, నాకు అంతే తనుజ, నేను 9 రోజుల నుంచి నీతో సరిగ్గా మాట్లాడకపోవడంతో డల్ అయిపోయాను అంటాడు. ఇంకా నయం నేనేమనుకుంటే 9 రోజులని చెప్పాడు. 9 రోజులా, 18 గంటలా, 36 నిమిషాలా,
46 సెకండ్ల నుంచైనా కూడా నిమిషాలు, గంటలు, సెకండ్లు కూడా చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడడం అంటే ఇదేనండి. అవసరమా ఇది? ఆ! పైగా ఏమంటాడు, నా ఎంటర్‌టైన్‌మెంట్ బాగా తగ్గిపోయింది. చాలా బాధపడుతున్నాను. డీమోన్‌తో కూడా అదే జెప్పాను. అది నన్ను ఎందుకురా అపార్థం చేసుకుందని. నువ్వు నాకు నువ్వంటే ఎంత ఇష్టం తనుజ. చాలా ఇష్టం. చాలా చాలా ఇష్టం అని జెప్పేస్తా ఉన్నాడు. ఇదే లేకుండా ఉంటే ఈ సేఫ్ గేమే లేకపోతే బాగుంటుంది. ఇమాన్యుయల్ ఆట కూడా పాడైపోయింది ఒక రకంగా. ఫైర్ లేదు, రైవల్రీ లేదు. టాస్కుల్లో బాగా ఆడుతున్నాడు. ఎంటర్‌టైన్‌మెంట్ బాగా చేస్తుండు. అందరితో రిలేషన్స్ ఉంటూనే అవసరమైతే కొనసాగించాలి. నిన్నక్కడ అయిందో లేదో వెంటనే వచ్చేసి బాధపడిపోయి, భయపడిపోయి ఆవిడకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది. బయట ఎక్కువగా పాజిటివిటీ ఉంది. కనెక్షన్ వస్తుంది. సో, మళ్ళీ మనం ఎక్కడ బ్యాడ్ అయిపోతామో, నెగెటివ్ అయిపోతామో అని వచ్చి అవసరమా ఇవన్నీను చెప్పుకోవడాలు. 9 రోజుల నుంచి సరిగ్గా మాట్లాడకపోవడంతో డల్ అయిపోయాడంట. అందుకే అన్నా కదా! ఇంక గంటలు, నిమిషాలు, సెకండ్లు కూడా లెక్కపెట్టి ఇలాంటి చారిత్రక తప్పిదం మరొకసారి జరగదు అని లెక్కుంటాయి. ఎందుకంత భయపడిపోతారో అర్థం కాదు. సేఫ్ గేమ్ అంటే ఇది కాదు. హ్మ్. ఖచ్చితంగా రైవల్రీ కొనసాగించాలి కదా! ఇక్కడనే కాదు, ఇమ్మాన్యుయల్ నేచర్ నేను ఈ సీజన్‌లో చాలా రోజుల నుంచి గమనిస్తా కదా! ఎవరితోనో ఏదైనా అయితే ఇంకా రాత్రంతా ఆయనకి నిద్ర పట్టదు. ఆ హౌస్‌మేట్స్‌కి నిద్ర పట్టనివ్వడు. ఎళ్లి కూర్చొని గత వారం రాము గౌరవ్ నామినేట్ చేస్తే ఆయన ఎట్లా విలవిల్లాడిపోయాడు అట్లా కూర్చొని మరి అది కాదు, ఇది కాదు, అది కాదు, ఇది కాదు ఆ వివరణ, సవరణ సాగదీస్తూనే ఉంటాడింక. ఇక్కడ కూడా అవసరం లేదనిపించింది నాకైతే. ఆయన ఫ్యాన్స్‌కైతే హర్ట్ అయితారు మరి. ఆ రైవల్రీ కొనసాగించుంటే అయితే నువ్వు లేకపోతే నేనన్నట్టు తాడో పేడైనట్టు ఉండాలి తప్ప సరే. తనూజ మళ్ళీ సరేలే మరి ఎందుకు బర్నీతో డ్రామా అన్నావంట, సీరియల్ ఆర్టిస్ట్ అన్నావంట, నటిస్తదన్నావంట, యాక్టింగే తప్ప ఇంకేమి లేదన్నావంట, రకరకాలుగా ఇట్లా అన్నావంట అని జెప్పేసి అంటే రీతు చౌదరితో అంతకుముందు కూడా ఒక మాట అన్నాడు కదా! లాస్ట్ వీక్ అనుకుంటా గార్డెన్ ఏరియాలో ఇద్దరు వాకింగ్ చేసుకుంటూ, నాకు అర్థమైతుంది నేనే అనవసరంగా లేపాను ఆవిడని. ఎంటర్‌టైన్‌మెంట్ చేశా. ఆ ఫ్లర్టింగు, ఆ స్కిట్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ అంతా చేసి నేనే ఆవిడ అనవసరంగా లేపాను నాకు అర్థమైతుంది. నా తప్పు తెలిసిందని అప్పుడు అన్నాడు కదా! మొత్తానికి తనూజ గురించి ఇమ్మాన్యుయల్ భరణి దగ్గర అన్నవి, రీతు దగ్గర అన్నవి, ఇంకెవరెవరి దగ్గర ఏమేమి అన్నాడో అన్నీ కలిపి ఆవిడకి మోసేశారు. మోసేసారు అర్థమైతుంది. అందుకే ఇతని పేరు ఎత్తగానే బొగ్గుమంటుంది ఆవిడ. నిన్న కూడా చూసాం కదా! భరణి అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్‌లో ఆ ఇమ్మాన్యుయల్‌తో ఇమ్మాన్యుయల్ ఇదే నేనంటే ఇమ్మాన్యుయల్, దివ్య వీళ్ళెందుకొస్తారు మధ్యలో అని చెప్పేసి అంత హర్ట్ అయిపోయింది అందుకే. ఇమ్మాన్యుయల్ ఎవరి దగ్గర ఏమన్నాడో అన్నీ కూడా ఆవిడకి చేరిపోవడంతో కస్సుబుస్సులు ఆడుతా ఉంది. ఇమ్మాన్యుయల్ వెంటనే నిజమే నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. అందుకే అలాగ అన్నాను. అప్పుడేదో ఆ సందర్భం వచ్చింది. ఆ సిట్యుయేషన్‌లో అలాగని ఉంటాను తప్ప, ఇంకా నువ్వు నీ ఎంటర్‌టైన్‌మెంట్ కుమ్మయ్యని ఆవిడ కూడా లైసెన్స్ ఇచ్చింది. కుమ్మేయి పండగ చేయి మళ్ళీ నీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. నాకు హ్యాపీయే. మనిద్దరికీ కంటెంట్ వస్తది. స్క్రీన్ స్పేస్ వస్తది. ఇంకెందుకులే రాజీగా అయిపోదామనే మాదిరిగా రాజీ అయిపోయినట్టే ఇంకా. నేను చెబుతున్నా కదా! కుమ్మేయి. కాకపోతే హౌస్‌లో ఎవరిని నమ్మకు. నమ్మితే మళ్ళీ నమ్ము మరొకసారి ఆ విషయం ఏదో జెప్పేసింది. ఇది ఇట్లా ఉంది ఇంక వీళ్ళ గేమ్. సరే ఇక దివ్య మళ్ళీ సేమ్ క్యాసెట్ భరణికి. మీరు ఎప్పుడు బ్యాడ్ అయ్యారంటే ఆ బెడ్ టాస్క్ తర్వాతే మీకు బానిస అనే ముద్ర పడిపోయింది. బెడ్ టాస్క్ నిన్న ఏదైతే క్యాసెట్ రిపీట్ అయిందో మళ్ళీ అదే. నాకు ఇంకా మళ్ళీ చెప్పాలని కూడా అనిపించట్లే. జైలు దగ్గర కూర్చొని రోజు చెప్పేదే చెబుతున్నా. పెద్ద రిలీఫ్ ఏంటంటే ఆయన పొగడ్తల వాన తగ్గించాడు. గతంలో కూర్చుంటే అహో! ఆంధ్ర భోజ అని మొదలుపెట్టేవాడు. ఇప్పుడు ఆ భజన అయితే తగ్గించాడు. అది పెద్ద రిలీఫ్ మనందరికి. సరే ఇమ్మాన్యుయల్ మళ్ళీ కళ్యాణ్ తారే గత వారం పాయింట్లున్నాయి యేసేస్తన్నావు ఎందుకు వదిలేసావు అంటే ఇమ్మాన్యుయల్ మళ్ళీ అంటాడు నేను తనుజ శత్రువులం కాదు గదా! మళ్ళీ ఆమెనే నామినేట్ చేయడానికి అలా చేస్తే శత్రుత్వం అనుకుంటారు. అందుకే ఇప్పుడు వేయలేదు అని చెబుతా ఉన్నాడు. ఇదే మాట తనుజతో కూడా చెప్పాడు. ఇక్కడికొచ్చి మళ్ళీ కళ్యాణ్‌కి కూడా చెబుతున్నాడు. ఎందుకంటే సరెండర్ ఇంకేముంటుంది? ఆ! ఎందుకో అట్లాగా ఉండకుండా బాగుండేది. మళ్ళీ నేను సేఫ్ ఆడలేదురా! నువ్వు నా గురించి ఆలోచించాలి. ఇమ్మాన్యుయల్ అన్న ఇలా చేసాడంట అనుకుంటే వచ్చేవారం నన్ను నామినేట్ చేయి. నేను గుచ్చి నామినేట్ చేయాల్సినంత శత్రుత్వం లేదు నాకు అని చెబుతా ఉన్నాడు. మరి ఇదే సేఫ్ గేమ్ అంటే. ఇలా సేఫ్ గేమ్ ఆడితే విన్నర్ కాలేడు. మహా అయితే టాప్ 5లోకి వెళ్తాడంతే. ప్రతిసారి అక్కడ మార్నింగ్ అంతా అయిపోగానే అంటే ఎవరితోనైనా ఇష్యూ వచ్చిందంటే నైట్ అంతా కూర్చొని అందరితో మంచిగా ఉండిపోవాలి. అందరితో కలిసి ఉండాలి. వివరణ, సవరణ. అందరితో ఎవరితోనైనా నెగెటివిటీ ఉంటే మరి ఎంటర్‌టైన్‌మెంట్ చేయలేడేమో, స్కిట్‌లు, కామెడీ చేయలేడేమో అన్న బాధ గావచ్చు, భయం గావచ్చు గానీ నాకు ఆ మధ్యన ఒక మెసేజ్ కూడా పెట్టారు. సార్ గతంలో వచ్చిన కమెడియన్స్, ఎంటర్‌టైనర్స్ అందరికంటే ఇమ్మాన్యుయల్ అన్ని రకాలుగా ఉన్నాడు కదా! ఆల్ రౌండర్ కదా! ఎమోషన్ క్యారీ చేస్తున్నాడు, టాస్క్‌లో అదరగొడుతున్నాడు, ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు అన్నీ ఉన్నాయి కదా! మాట కూడా చక్కగా ఉంది. అన్నీ ఉన్నాయి. విన్నర్ అవుతాడంటే అప్పట్లో ఉండేది. విన్నర్ స్కోప్ అయితే అవకాశం ఉండేది. బట్ రాను నామినేషన్‌లోకి ఒక కంటెస్టెంట్ రావట్లేదంటే ఎవరికి ఇతడు టార్గెట్ కావట్లేదు. ఇతడు ఎవరిని టార్గెట్ చేయట్లేదు. ఎవరితో రైవల్రీ కొనసాగించట్లేదు అని అర్థం. అందరితో మంచి అయిపోవాలని ఇగో ఇప్పుడు చెప్పినట్టుగా అటు కళ్యాణ్‌తో, ఇటు తనూజతో వీళ్ళందరితో వివరణలు అవసరమా? ఈ సారీలు చెప్పుకొని ఇవన్నీ చేసుకొని దీనివల్ల సేఫ్ ప్లేయర్స్ అయిపోతే ఇంకా తగ్గిపోతారు. రిస్క్‌లో పడిపోయినట్టుగా. ఏమైతది టాప్ 5లో అయితే ఉంటాడు తప్ప విన్నరా టాప్ 3 వరకు వెళ్తాడా? టాప్ 2 వరకు వెళ్తాడా? విన్నర్ అయితాడంటే కష్టమే ప్రస్తుతానికి. సరే. భరణి సంజనతో అంటాడిక్కడ.
ఇమాన్యుయల్ ఇందాక డిస్కషన్‌లో ఎన్నిసార్లు వచ్చి బర్నా అన్న గురించి చెప్పావు అని ఫ్లోలో చెప్పేసాడు చూసారా? అంటే తనుజ్ ఏదో గొడవలో భాగంగానే చెబుతాడు. ఒక నవ్వు నవ్వుతాడాయన. ఇదన్నీ అంటే నా గురించి ఆళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు హౌస్‌లో మరి అవన్నీ సహజం. ఒకళ్ళ గురించి ఒకరు మాట్లాడుకోవడం, బ్యాక్ బిచ్చింగ్‌లు వాళ్ళు గేమ్ సేఫ్ ఆడతారు. వీళ్ళు ఇవన్నీ మాట్లాడుకుంటారు కదా! సంజన ఇక్కడే చెబుతది. నేను ఎంత మెచ్యూర్డ్‌గా ఉంటానో ఇమాన్యుయల్ దగ్గర మీరు గమనించారా? నాకు ఆ రోజు బొమ్మల టాస్క్‌లో ఒక్క మనిషి కూడా లేడు. నా పక్కన ఏడుగురిని అడిగాను. ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. అందుకే ఇమ్మాన్యుయల్ మాత్రం అడగలేదు. ఎందుకంటే తను కూడా ఇలాగే ఫీల్ అయితే వద్దనుకున్నాను. తను కళ్యాణ్ బొమ్మ పట్టుకున్నాడు. యాక్చువల్‌గా కళ్యాణ్ డాల్‌లో నేను లాగుదాం అనుకుంటే ఈలోపు ఇమ్మాన్యుయల్ వచ్చి ఆ బొమ్మ లాక్కుపోయాడు. సో, నాకు సపోర్ట్ కోసం ఎవరినైనా బతిమలాడాలంటే నా వల్ల కాదండి. నా మనసు ఒప్పుకోదండి. ఏడుగురిని అడిగాక సెట్ కాలేదు కదా! హార్ట్ బ్రేక్ అయిపోయింది. అందుకే మిగతా వాళ్ళ దగ్గరకి కూడా అడగడానికి అసలు మనసు రాలా బాధపడ్డాను. ఈలోపు బజర్ మోగిందని ఈ బొమ్మల టాస్క్‌లో ఆవిడ ఫస్ట్ తన బొమ్మ తనే తీసుకుంది కదా! దాని గురించి చెబుతది. నిజంగా ఇది బ్యాడ్ లక్. ఎంతమంది వదిలేసారు ఒక కంటెస్టెంట్ అంటే ఆవిడకి సింపతి వస్తది. అయ్యో! టార్గెట్‌కి గురవుతుందా? చులకనగా చూస్తున్నారా? లోకుగా చూస్తున్నారని ఖచ్చితంగా సంజనాకి మంచి ఎపిసోడ్ అయితది. మా ఆవిడకైతే సానుభూతి వస్తది. అట్లాగే ఇవాళ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో కూడా ఆవిడని ఎవరు పట్టించుకోలేదంట. మొత్తం 3 టీములు నలుగురు లెక్క అవడంతో అది కూడా ఆవిడకి అడ్వాంటేజ్ ప్లస్ పాయింట్ అయింది. మరి మీకేమనిపించింది? ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. అట్లాగే ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.